ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెగా డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొదిల్లోని సెయింట్ మేరీసా బీఈడి కాలేజ్, కనిగిరిలోని ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజ్, చీరాల్లోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్, చీరాల ఇంజనీరింగ్ కాలేజీల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతున్నారు. రెసిడెన్షియల్ తరహాలో జరిగే శిక్షణకు సంబంధిత అభ్యర్థులు పూర్తి స్థాయిలో సిద్ధపడి రావాలని డిఈఓ సూచించారు. అకాడమిక్కు సంబంధించి బెస్ట్ టీచర్స్గా తయారు చేసేలా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. శిక్షణకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వివరించారు. అందరికీ నమస్కారం. పోయిన నెల 25వ తారీఖున గౌరవ సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నటువంటి మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకి ఎస్ట్రైల్ ప్రకాశం జిల్లాలో మరి ట్రైనింగ్స్ కండక్ట్ చేయబడతాయి. మొత్తం 4 వెన్యూస్ ఎంపిక కాబడ్డాయి. ఈ 4 వెన్యూస్లో మరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో కూడినటువంటి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాము గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ జరుగుతుంది. ఈ 4 సెయింట్ మేరీస్ బీఈడి కాలేజ్ పొదిల్లో ఒక వెన్యూ ఉంది. దానిలో స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ మొత్తం 167 మంది అభ్యర్థులకి ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే ఆల్ఫా అగ్రికల్చరల్ కాలేజ్ మాచవరం, కనిగిరిలో ఎస్జిటీస్ తెలుగు అండ్ ఉర్దూ మీడియం సంబంధించినటువంటి 132 మందికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ ఎన్టీఆర్ నగర్, చీరాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఎస్ఎస్ అభ్యర్థులకి, సోషల్ స్టడీస్ అభ్యర్థులకి 180 మందికి ఎస్సిఎస్ స్కూల్ అసిస్టెంట్స్కి అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ రామాపురం రోడ్డు, చీరాల్లో బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ పిఎస్ స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి 190 మందికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్లో ఇది రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ కూడా అక్కడే ఉండాలి. అకామిడేషన్ అక్కడే ఇవ్వబడుతుంది మొత్తం కూడా. అలాగే ప్రొజెక్టర్స్ కానీ, అలాగే ప్రతి విషయం కూడా ట్రైనింగ్కి సంబంధించిన మాడ్యూల్స్ కానీ, అలాగే టీచర్స్ హ్యాండ్ బుక్స్ కానీ, అలాగే అసెస్మెంట్ బుక్స్ కానీ, వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కానీ మొత్తం మీద, అదేవిధంగా ప్రొఫెషన్కి సంబంధించినటువంటి మెళకువలు కానీ, నైపుణ్యాలు కానీ, కౌశలాలు కానీ, అలాగే ఇవన్నీ కూడా అభ్యర్థులకి తెలియజేయబడతాయి. అంటే ప్యూర్లీ అకాడమిక్స్కి సంబంధించినటువంటి పూర్తి విధానంలో అందరినీ కూడా ది బెస్ట్ టీచర్స్గా ఏ విధంగా అయితే మారాలో, ఏ విధంగా అయితే ఉండాలో, మరి భవిష్యత్తులో పాఠశాలను ఏ విధంగా ఫలిడేటట్లు చేయాలో, ఏ విధంగా అభివృద్ధి చెందేటట్లు చేయాలో పూర్తి స్థాయిలో ఎస్ఆర్పీస్ని పంపించి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీనికి ఎటువంటి మినహాయింపు లేదు. తప్పనిసరిగా అందరూ కూడా ఎస్ఆర్పీస్తో సహా అందరూ కూడా వెన్యూలో ఉండాలి. ప్రతి వెన్యూకి కూడా 2 ఎంఈఓస్ని, ఒక హెచ్ఎంని, అలాగే సిఆర్పీస్ని, అకౌంటెంట్స్ని, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.